ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో లాలూ ప్రసాద్, రబ్రీదేవి కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. రబ్రీదేవి, తేజ్ ప్రతాప్ ఇవాళ ఈడీ ముందు హాజరు కావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. లాలూ ప్రసాద్ ను మాత్రం బుధవారం పాట్నాలో హాజరు కావాలని సమన్లలో తెలిపారు. దీంతో ఈడీ ఆదేశాల మేరకు రబ్రీదేవి నేడు పాట్నాలోని ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాగా ఇదే కేసులో లాలూ యాదవ్, తేజ్ ప్రతాప్, లాలూ కుమార్తె హేమా యాదవ్ కు ఢిల్లీ కోర్టు ఇటీవలే సమన్లు జారీ చేసింది. నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా అనుకూలమైన వారిని రైల్వేలో నియమించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్లోని వివిధ రైల్వే జోన్స్ లో కొంతమంది పాట్నా నివాసితులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. క్విడ్ ప్రోకో కింద ఆ అభ్యర్థులు లాలూ కుటుంబానికి చాలా తక్కువ ధరలకు భూమిని అమ్మినట్లు అభియోగాలు మోపాయి. అయితే ఈ ఆరోపణలను లాలూ కుటుంబం ఖండించింది.